హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఏదో సోగా ఉన్నాను. ఏంటా వాస్వి ఎప్పుడు ఇలా ఉంటుంది కదా, ఈ రోజు ఏంటి ఇలా ఉంటుంది అనుకుంటున్నారు కదా. చెప్తాను అన్నీ చెప్తాను. వాసు ప్లేస్ కూడా కొత్తగా ఉంది అనుకుంటున్నారు కదా. చెప్పాను కదా, అన్నీ కొత్తగా ఉంటాయి. లైఫ్లో ఒక్కొక్కసారి కొన్ని డెసిషన్స్ తీసుకోవాలంటారు కదా, అలాంటిది ఒక డెసిషన్ తీసుకున్న అయితే నేను ఈ కొత్త ప్లేస్ని అయితే సెలెక్ట్ చేశాను అనమాట. చూస్తున్నాను కదా, ఎర్లీ మార్నింగ్ ఇలా లేచి బయట ముగ్గేద్దామని వస్తే గోమాత అయితే వచ్చింది. నా దగ్గర ప్రజెంట్ పెట్టడానికి అయితే వెజ్జెస్ కూడా ఏమీ లేవు అనమాట. ఫ్రూట్స్ కూడా ఆవిడ తినే ఏమి లేవు, పైనాపిల్ అలాంటివి ఉన్నాయి. సో ఇంకా కొన్ని వంకాయలు ఉంటే మాత్రం అవి అయితే వేసాను. సో బయట అయితే క్లీన్ చేస్తున్నాను కదా. అంతా క్లీన్ చేస్తున్నావు కానీ మీరు ఉండేది నార్త్ ఇండియా కదా, అక్కడ నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలో కనిపిస్తుంది ఏంటిది, అసలు నువ్వు ఇంతకీ ఎక్కడున్నావు అనుకుంటున్నారు కదా. చెప్పాను కదా, లైఫ్లో కొన్నిసార్లు కొన్ని డెసిషన్ తీసుకోవాలని. అలాంటిది ఒక బిగ్ డెసిషన్ అయితే బాగా ఆలోచించి ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను అనమాట. ఫైనల్లీ మేము జార్ఖండ్ నుంచి ఇంకా ఆంధ్ర వచ్చేసాము. ప్రజెంట్ అయితే ఆంధ్రాలోనే ఉంటున్నాం అనమాట. జస్ట్ ఒక 1 వీక్ 10 days అవుతుంది. అందుకే వీడియోస్ కూడా పెద్దగా ఏం పోస్ట్ చేయట్లేదు అసలు, ఎందుకంటే ఒక్కదాన్నే మొత్తం అంతా హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది ప్రజెంట్. సో అందుకని అయితే అసలు వీడియోస్ తీసే అంత గ్యాప్ కూడా లేదు. అక్కడ ప్యాకింగ్ చేసుకోవటం, మళ్ళీ ఇక్కడ అన్ప్యాకింగ్ చేసుకోవటం, ఇవన్నీ చాలా హెడేక్స్ ఉంటాయి కదా. మామూలుగా ఇక్కడ నుంచి కొంచెం దూరానికి ఇల్లు మారితేనే చాలా ఉంటాయి. అలాంటిది నేను ఒక 24 hours ఎక్కడో 1500 kilometers దూరం నుంచి అంటే ఇంకా అవి ఏ రేంజ్లో వచ్చి ఉంటానో మీరే అర్థం చేసుకోండి. ఎనీవే, మనమైతే సౌత్ ఇండియా వచ్చిన తర్వాత కొన్ని ట్రెడిషనల్స్ అయితే ఫాలో అవ్వాల్సిందే కదా. సో ఇక్కడైతే బయట నేను వాకిళ్ళు ఉడ్చి ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. నేను ఎన్ని రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ముగ్గేస్తే అనుకునేదాన్ని, మనం వేసే ముగ్గులు మనకు చాలా బాగా వేస్తాం ముగ్గులు అనుకునేదాన్ని నేను. బేసిక్గా ఇప్పుడు వేస్తుంటే తెలుస్తుంది అనమాట, అరే వాసు ముగ్గులన్నీ మర్చిపోయినట్టున్నావు, బాగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఏదేదో అయితే వేసేస్తున్నాను అనమాట. ముగ్గు ఒక డిజైన్ అంటే ఏమనుకోవట్లేదు, చెయ్యి ఎటు తిరిగితే అటు తిప్పేస్తున్నాను, అదే ముగ్గు అయిపోయింది అనుకుంటున్నాను లాస్ట్లో. అస్సలు లిటరలీ అయితే ముగ్గులు వేయడం రావట్లేదు, వేసిన ముగ్గే వేసినట్టు ఉంటుంది అనమాట. అందుకే బాగా ఆలోచించి కొంచెం డిజైన్ అయితే చేంజ్ చేస్తున్నాను డైలీ. నా ముగ్గు అయితే ఎలా ఉందో మీరే చెప్పాలన్నమాట. ఫైనల్ లాస్ట్లో 5:30కి అయితే లేస్తున్నాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పని అయితే పెరిగింది, ఎందుకంటే మనదేమో అపార్ట్మెంట్ కల్చర్. ఒక ఆల్మోస్ట్ నేను ఈ ముగ్గులు ఈ కల్చర్ అంతా వదిలేసి 10 years అయిపోయింది. అపార్ట్మెంట్ కల్చర్లో బతికితే మన ఇండ్లు మనం ఊడ్చుకుంటామే కానీ బాల్కనీ కూడా ఊడవలసిన అవసరం లేదు, ఆ స్టాఫ్ ఎవరో ఊడ్చుకుంటారు. అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు మనమే ఊడవాలనే కాన్సెప్ట్ దగ్గర కదా. పల్లెటూర్లు అంటే కొంచెం ఇలానే ఉంటాయి కదా, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది. మేము ఉండే ప్లేస్లో అయితే ప్రజెంట్ అసలు ఎలాంటి ట్రాఫిక్ అలా ఏమి ఉండదు. అలా అని మారుమూల పల్లెటూరు ఏం కాదనమాట. మంచి ఇటు విజయవాడకి ఇటు అమరావతికి మధ్యలో అయితే సెట్ చేశాను ఊరిని. సో అలా అయితే ఇక్కడైతే కొత్త ప్లేస్కి అయితే చేంజ్ అయిపోయాం కదా, చాలా పనులు అనమాట. ఈ ప్లేస్కి తగ్గట్టే బోల్డన్ని నేను ఎలా అయితే కావాలనుకున్నానో అలా ఇల్లు అయితే దొరికింది, బట్ కొంచెం పనులు కూడా ఎక్కువైనాయి. సో ఇల్లు వచ్చిన తర్వాత అవన్నీ సర్దడం, ఈ కాన్సెప్ట్లు ఇవన్నీ, దానివల్ల అస్సలు వీడియోస్ తీయాలని కూడా అనిపించలేదు. అందుకే అసలు వీడియో కూడా తీయలేదు. మేబీ తీసుంటే అసలు మామూలుగా వచ్చేది కదమ్మా కంటెంట్, అంతలా వచ్చేది కంటెంట్ మాత్రం. చూస్తున్నారు కదా, ఇప్పుడు బయట వచ్చాను, మళ్ళీ లోపల ఇంత తోడవలసి వచ్చిందన్నమాట. ఈరోజు అయితే లిటరల్లీ వాషింగ్ కూడా చేయాలి. వాషింగ్ మిషన్ ఉంది కదా మనకి, నేను ఎందుకు చేత్తో ఉతుకుతున్నాం అనుకుంటున్నాను కదా, వాషింగ్ మిషన్ ఉంది. చెప్పాం కదా, కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కొంచెం ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ వర్క్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా. ఎలక్ట్రిసిటీ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, కానీ ప్లంబింగ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అదేదో షింక్ కనెక్ట్ అయ్యిందన్నమాట, అది కనెక్ట్ చేయడానికి అవ్వట్లేదు. సో అందుకని చెప్పి అయితే వాషింగ్ ఈరోజు హ్యాండ్తోనే అనమాట. మా అన్నయ్య వాళ్ళు నేను వచ్చిన తర్వాత ఉతుక్కుందేలే, అప్పుడు మేము వచ్చిన తర్వాత ఫిక్స్ చేస్తా అన్నారు. అప్పటి వరకు ఎందుకులే, ఉతికేస్తాలే స్లోగా అన్నాను. ఎందుకంటే చూస్తున్నారు కదా, మనకు బోల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, చెక్క ఉతుక్కోవడానికి మంచి రాయి కూడా ఉందన్నమాట. అందుకే ఉతికేస్తాలే అన్నాను. మనకేమో ఈ బకెట్లు మోయటం ఇవన్నీ అలవాటు తప్పిపోయినాయి. ఆ బకెట్ మోస్తుంటే మోయలేకపోతున్నాను, అందుకే కాడికి లాగేద్దామనే చూస్తున్నాను బకెట్ని. సో ఇంకా ఫైనల్లీ అయితే మనం బట్టలు కూడా ఉతికేస్తున్నాను అనమాట. ఇక ఎన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి దాచి ఉంచాను అన్నిటిని. నేను అన్నీ డోర్ కర్టన్సేలే.
ఉతుకుదామని అనుకుంటాం, ఉతకలేకపోతున్నాం. డైలీ ఒళ్ళు నొప్పులు. ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఈ పని అంతా చాలా కొత్తగా ఉందన్నమాట. అందుకే ఏమీ పెద్దగా స్ట్రెయిన్ అవ్వాలని అనుకోవట్లేదు. అంటే ఇంత డైలీ పని చేసేవాడికి మామూలుగా చేస్తే ఏముండదు. ఈ పని అంతా అలవాటు తప్పిపోయి ఇంత ప్లేస్ ఒకటేసారి వచ్చేసరికి ఇవి నేను అసలు చేయలేకపోతున్నాను. ఒక అరగంట చేసి మళ్ళీ కూర్చుంటున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు బట్టలు అయితే అన్నీ తడిపేశాను. ఇప్పుడు చూస్తున్నాను కదా, ఈ ప్లేస్ కూడా ఉడవాల్సిందే. ఇంకా గిన్నెలు కడగాలి. సర్లే కానీ వాసు, ఈ పాట అంతట్లో కొందన ఎక్కడ కనిపించట్లేదంట అనుకుంటున్నారు కదా. కొందన అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట. మా మావయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలో. వాళ్ళ ఇల్లు ఒక 15 minutes ఉంటే వాళ్ళ ఇంటికి అయితే నైట్ వెళ్ళిపోయాడు. నేను వెళ్తా అన్నాడు. సరేలే, మనం ఫోర్స్ చేసి ఎంత ఆపినా సరే ఏడుస్తాడు. దట్టు స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా మళ్ళీ ఇంకొక 1 weekలో అని చెప్పి పంపించాను. సో అవన్నీ ప్యాక్ చేసేటప్పుడు అయితే ఇంకొక్కదాన్ని అనమాట. శివాకి హాలిడేస్ అయితే దొరకలేదు. మా పక్క వరకు వచ్చాడు, రాంచీ వరకు. బట్ మా దగ్గరికి రావడానికి అయితే అవ్వలేదన్నమాట. సో ఇంకా నేనే అయితే మొత్తం అంతా పార్సిలతో ఇంకా నేనే పార్సిల్ అయితే చేయించుకున్నాను. మొత్తం అంతా ప్యాకింగ్ అన్నీ దగ్గరుండి. వాళ్ళు ఎంత ప్యాకింగ్ చేసినా సరే మనం మినిమం కొంచెం ప్యాకింగ్ చేయాలి కదా. నేను ఒక 4-5 days ముందు నుంచి ప్యాకింగ్ అయితే లైట్గా స్టార్ట్ చేశాను. ఇంకా వాళ్ళు కొన్ని రిమైనింగ్ అంతా వాళ్ళే ప్యాక్ చేసుకున్నారు. మెయిన్ మాత్రం నేను ప్యాక్ చేసుకున్నాను. అంటే వాళ్ళు సడన్గా వచ్చేసి వెళ్ళిపోతే మళ్ళీ మాకు కావాల్సినవి ఏమి ఉండవు అని చెప్పి మా బ్యాగ్స్ మాకు ఏం కావాలో అవి మేము సపరేట్గా తీసుకొని గోల్డ్ అంతా సపరేట్గా ముందే అంతా జాగ్రత్తగా చేసేసుకున్నాను అనమాట. ఇంకా పక్కన అంతా వాళ్ళు సర్దేస్తున్నారు. మొత్తం అంతా నీట్గా అయితే ర్యాపింగ్ చేపిస్తున్నాను దగ్గరుండి. చూస్తున్నారు కదా, ఈ ఇల్లు మనకు బోల్డన్ని జ్ఞాపకాలు ఇచ్చింది. మొత్తం ఆ జ్ఞాపకాలన్నింటినీ ఒక వ్యాన్లో ఎక్కించి అయితే పంపించేస్తున్నాను అనమాట. నైట్ వాళ్ళు వెళ్ళేసరికి 9:30 అయింది. ఇప్పటివరకు అయితే నాకు ట్రైన్ టికెట్స్ కూడా బుక్ అవ్వలేదు. అంటే ఇంకా సరేలే, రేపు ఈవినింగ్ టాటా టు యశ్వంతపుర ఉంది, ఆ ట్రైన్కి వెళ్దాం అనుకున్నాను. బట్ శివ సడన్గా వచ్చేసి కరెంట్ అవైలబిలిటీ అని ఉందేమో చూస్తానన్నాడు. సరే చూడు అంటే, ఇదంటే బేసిక్గా ఇద్దరం కలిసి ఆ ట్రైన్లో వెళ్దామని అనుకున్నాం మేము. ఇంకా వాళ్ళ కంపెనీ వాళ్ళేమో కరెంట్ అవైలబిలిటీలో నీకు చూస్తుంటే నీకు 7,500 అయిపోతుంది అని చెప్పి అన్నారంట. ఇంకా తను ఇంకా డ్రాప్ అయిపోయి ఫ్లైట్కి వెళ్ళిపోతానులే అని చెప్పి తను అటు వెళ్ళిపోయారు. నేను ఇంకా మన ఎర్నాకుళం ఉంది కదా, నేనైతే ఆ ట్రైన్ అయితే పొద్దున్నే 3ంటికి ఇంకా నాకు బుక్ అయిపోయింది. నేను ఇంకా ఏమీ చేయలేని ఆప్షన్, ఇంకెవరికి సెండ్ ఆఫ్ కూడా ఇవ్వలేదు నేను. అంటే బేసిక్గా 1 day రెస్ట్ ఉంటుంది కదా మధ్యలో, అందరి దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం అని అనుకున్నాను. బట్ అస్సలు కుదరలేదు. ఏం చేస్తాం, ఫైనల్లీ నా మనసులోని బాధ ఆ వరుణ దేవుడు కూడా బాగా అర్థం చేసుకుని నా కోసమే వర్షాన్ని కూడా కురిపించాడు అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా టాటా నగర్కి అయితే టాటా చెప్పాల్సిన టైం కూడా వచ్చేసింది. ఇంకా టాటా నగర్కి ఫుల్గా అయితే టాటా చెప్పేశాను. పాపం నేను వెళ్ళిపోతున్నానండి, టాటా నగర్ కూడా బాగా ఏడుస్తుంది అనమాట. చూసారా మబ్బులండి, పాపం దాని మనసు ఎంత బాధపడి ఉంటుందో కదా. అందుకే పాపం ఆ బాధనంతా తీర్చేసింది అది కూడా. మొత్తం అసలు ఒక పక్కన వెళ్తున్నానే కానీ టెన్షన్ అనమాట. మా లగేజ్ ఎలా ఉందో, వర్షం పడుతుంది అని. అక్కడికే వాళ్ళంతా ఇన్సూరెన్స్ అంతా చేశారు, నీట్గా ప్యాకింగ్ చేయించాను, పైన అంతా జాగ్రత్తగా ఉండి కప్పించుకున్నాను, అంతా బాగానే చేసుకున్నాను. అయినా సరే అదో మనకు తెలిసిందే కదా, అదొక టెన్షన్ లోపల ఆత్రం. ఈ మిడిల్ క్లాస్ బ్రెయిన్లు అన్నీ ఇలానే ఉంటాయి. ఏదో చిన్న వాటికే ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉన్నాను. పెద్దవాటిని ఏం పెద్దగా పట్టించుకోము, చిన్న వాటికే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటాము. కానీ ఫైనల్గా టాటా నగర్కి టాటా చెప్తుంటే చాలా అన్ఈజీగా అనిపించింది. మా ఓనర్ ఆంటీ వాళ్ళతో అయితే టైం కూడా స్పెండ్ చేయి, ఇంకా నైట్ ఎక్కడికి 9:30 అయిపోయింది, ఎక్కడికి వెళ్ళటానికి కూడా లేదు, ఎవరికి చెప్పడానికి కూడా లేదు. ఇంకా నైట్ అయితే మా ఓనర్ ఆంటీ వాళ్ళే ఇంకా డిన్నర్కి ఇన్వైట్ చేశారనమాట. ఇంకా నైట్ కూడా వాళ్ళ దగ్గరే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లెగిచి స్టార్ట్ అయ్యి వచ్చేసాం ఫ్రెష్ అయిపోయి. ఇంకా చూడండి, మనదైతే అప్పటికప్పుడు దొరికినా సరే మనకు విజయనగరం వరకే దొరికింది, దట్టు టికెట్. ఇంకా ఎలాంటి ఆప్షన్ లేదు, కరెంట్ అవైలబిలిటీ చెక్ చేస్తానన్నాడు శివ. విజయనగరం టు విజయవాడ వరకు. బట్ మనకి కరెంట్ అవైలబిలిటీలో కూడా అస్సలు ఆ రోజు ట్రైన్ ఎంత దరిద్రం అంటే
7 hours డిలేలో వెళ్తుంది. టాటా నగర్లో కరెక్ట్ టైంకి స్టార్ట్ అయింది. 1 minute కూడా లేట్ అవ్వలేదన్నమాట. అంత టైంకే స్టార్ట్ అయింది. బట్ ఏం చేస్తాం, వర్షాలు, అందులో ట్రైన్ ట్రాక్లు కొంచెం రిపేర్ చేస్తున్నారు. అవన్నీ వర్క్స్ వల్ల 7 hours డిలేలో వెళ్తుంది. ఎన్నో అన్నీ దాటుకుని అయితే చివరికి నెక్స్ట్ డే వచ్చేసి ఆశ్లేష నక్షత్రం ఏదో వచ్చింది. ఆ రోజు చాలా మంచిదంట. ఇంకా ఆ రోజు అయితే పాలు అయితే పొంగించేసాను. ఇంకా పాలు పొంగించడానికి పరమాన్నం అలాంటివి కూడా ఏం అనలేదు అనమాట. మేము జస్ట్ పాలు అయితే పొంగించేసాను ఇండక్షన్తోనే. ఎందుకంటే గ్యాస్ లేదు ఆ టైంలో. ఇంకా ఇండక్షన్ మీద పాలు అయితే పొంగించేసి దేవుడికి దండం అయితే పెట్టేసుకుని ఇంకా ఇదే మన ఇల్లుని సెట్ చేసాను అనమాట. సో ఇంకా అప్పుడు కమింగ్ బ్యాక్ టు అవర్ డైలీ వ్లాగ్. నిన్నటి పొద్దున్నే లేచి ముగ్గేసాను కదా. ఇంకా ఇప్పుడైతే పక్కన పాలు కూడా తీసుకొచ్చేసాను. ఇంటి పక్కనే పాలు అనమాట. ఆ మామగారు పిలిచి పాలు అయితే ఇచ్చేశారు. కాకపోతే చూడాలి, కొందనికేమో చిన్నప్పటి నుంచి మరి ఆవు పాలే అలవాటు కదా. పక్కన గోశాల ఉంది, వాళ్ళని అడిగాము, వాళ్ళు చెప్తానన్నారు. వాళ్ళు ఇంకా ఒకసారి సెట్ అయిపోతే అక్కడే తీసుకుంటాను, లేదంటే ఇంకా అప్పుడే గేదె పాలు అలవాటు చేయడమే ఏంటి అన్నది ట్రై చేయాలి మరి. సో ఇంకా కొందని కూడా లేడు కదా, నేను కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట ఈరోజు. ఇంకా సో అందుకని చెప్పి ఇంకా గిన్నెలు కూడా అయితే అన్నిటినీ వాష్ చేసేసి ఆ బట్టలన్నీ ఉతికి స్నానం చేసి పూజ చేసుకుని నేను రెడీగా ఉంటే మా అత్త వస్తుంది. అప్పుడు ఇద్దరం కలిసి మా అత్తని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కొందని దగ్గరికి. సో ఫాస్ట్గా అయితే గిన్నెలు కడుగుతున్నాం. మనకేమో బేసిక్గా ఇప్పటి వరకు కిచెన్ కౌంటర్ చాలా పెద్దగా ఉన్న కిచెన్ కౌంటర్స్ ఉన్నాయి. ఇది కొంచెం కిచెన్ కౌంటర్ చిన్నగా ఉంది, కానీ ఇల్లు అయితే చాలా స్పేషియస్గా ఉంది. చూసారు కదా, వీడియోస్ ఏమీ పోస్ట్ చేయట్లేదు అనుకున్నాను కదా. సో ఇందువల్ల అనమాట వీడియోస్ ఏమీ రెగ్యులర్గా అప్డేట్ చేయలేకపోతున్నాను. అలాంటి షార్ట్స్ కూడా ఏమీ అప్డేట్ చేయలేకపోతున్నాను. అందుకే ఇప్పుడు ఈ పని అంతా అయింది కదా, ఇంకా బట్టలు కూడా ఉతకాలి, బోల్ పనులు ఉన్నాయి. అందుకే ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ డైలీ కంటిన్యూస్గా అప్లోడ్ అయితే చేస్తాను. మా కొత్త ఇల్లు, ఆ ప్లేస్ అదంతా ఎక్స్ప్లోర్ కూడా చేయాలి కదా. నేను ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు కూడా ఎక్స్ప్లోర్ చేసిందంతా చూపిస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉండండి, ఎటు వెళ్ళిపోకండి, నేను ఇంకా బతికే ఉన్నాను. అలా చూస్తూ ఉండండి, మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను. ప్రజెంట్ నేను ఎక్కడ ఉంటున్నాను ఏంటి అన్నీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇంకా రాబోయే వీడియోస్ ఉన్నాయి కదా, వాటిల్లో అయితే చూసుకుందాం అనమాట. మీకు ఆల్రెడీ కొంచెం అయితే హింట్ ఇచ్చేసాను కదా. సో ఈ రోజుకైతే టాటా, బై బై, సీ యూ.